సరే ఇంకొకతను కామెంట్ ఏం పెట్టిండంటే, అంగం మెత్తబడిపోయిన తర్వాత అసలు సెక్స్ చేయడానికి పాల్గొంటలేము. ఇలా అంగం ఎందుకు మెత్తబడిపోతుంది? దీనికి రీజన్స్ ఏంటి? సైకిల్ టైర్ ఎప్పుడు మెత్తగానే ఉంటుంది. సైకిల్ టైర్‌ను గట్టిపరచాలంటే దానికి గాలి కొట్టాలి. మగవాళ్ళ అంగం కూడా మెత్తగానే ఉంటుంది. అది గట్టిపడాలంటే దాంట్లోకి రక్తం రావాలి. ఈ రక్తం ఎక్కడి నుంచి రావాలి? హార్ట్ నుంచి వస్తుంది. హార్ట్‌లో తయారైనప్పుడు అయోర్టా అని పెద్దపాటి గొట్టం ఉంటుంది. అది పెనిస్‌కు చేరేసరికి మరీ సన్నదైపోయి 1 మిల్లీమీటర్ డయామీటర్ కన్నా కూడా తక్కువ ఉన్న డయామీటర్ ఉన్న ట్యూబ్ ద్వారా అది రక్తం వస్తుంది. పుడెండల్ ఆర్టరీ నుంచి కార్పోరల్ ఆర్టరీ ఉంటుంది. కార్పోరా క్యావర్నోజాలోకి చిన్న ఆర్టరీతో రక్తం వస్తూ ఉంటుంది. ఈ వచ్చిన రక్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా సైనోసాయిడ్స్ అనే ఒక రకమైన స్పాంజ్ టిష్యూ ఉంటుంది. ఆ స్పాంజ్ రక్తాన్ని పట్టిపెట్టుకుంటుంది. సో ఒకటేమో రక్తం స్పీడ్‌గా రావాలి. వచ్చిన రక్తం వెళ్ళిపోకుండా ఉండేందుకు ఈ సైనోసాయిడ్స్ ఎఫెక్టివ్‌గా పనిచేయాలి. సో 2 ఉంటాయి. మగవాళ్ళ అంగం గట్టిగా ఉండడానికి. సో ఈ సైనోసాయిడ్స్ ఏమిటంటే ఒక 5-7 మినిట్స్ తర్వాత దాన్ని వదిలేస్తే అప్పుడు మళ్ళీ రక్తం వెనక్కి వెళ్ళిపోతుంది. అంగం కూడా మెత్తబడుతుంది. ఒకవేళ ఈ సైనోసాయిడ్స్ కనుక ఎఫెక్టివ్‌గా, పవర్ఫుల్‌గా లేకపోతే, అవి ఉండాల్సినంత ఎఫిషియెంట్‌గా లేకపోతే అవి రక్తాన్ని పీల్చుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్కులు రావాలి పాస్‌గా అన్నాం అనుకోండి. 49 మార్కులు వచ్చినా కూడా వాడు ఫెయిలే. అలాగే ఈ స్పాంజ్ కూడా ఒక 20 సీసీ రక్తం పట్టుకోవాలనుకోండి. అది ఏ 15 సీసీయో, 19 సీసీయో ఒక సీసీ తక్కువ పట్టుకున్నా కూడా దానికి సరిపోయినంత గట్టిదనం రాదు. సో ఒకటేమో స్పీడ్‌గా రావాలి. వచ్చిన స్పీడ్ రక్తాన్ని అది పట్టుకోవాలి. 2 ఫ్యాక్టర్స్ అనేటివి ఇంపార్టెంట్. ఎవరికైతే సింపథెటిక్ యాక్టివిటీ టెన్షన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు తొందరగా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శృంగారంలో పాల్గొన్నప్పుడు సెల్ ఫోన్ రింగ్ వచ్చిందనుకోండి. అప్పుడు సింపథెటిక్ యాక్టివిటీ పెరిగి సడన్‌గా అంగం మెత్తబడిపోతుంది. కనుక బెడ్రూమ్‌లోకి వెళ్ళే ముందు సెల్ ఫోను, కాలింగ్ బెల్, ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా ఆఫ్ చేసుకొని బెడ్రూమ్‌లోకి వెళ్ళాలి. ఒక తపస్సు చేసే వ్యక్తి ఎలా అయితే బయట నుంచి ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అనుకొని వెళ్తాడో, అంత గొప్పగా, అంత మనస్సు కేంద్రీకరించి తపస్సు చేస్తున్నంత గొప్పగా, సేక్రెడ్‌గా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. ఆ 5-10 నిమిషాలు వేరే ఆలోచనలు రాకుండా వాడికి ఇన్‌కమ్ టాక్స్ గొడవలు ఉండొచ్చు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ గొడవలు, ఎంప్లాయ్‌మెంట్ గొడవలు, పై ఆఫీసర్ తిట్టడాలు ఇవన్నీ కూడా అదే టైంలో గుర్తు తెచ్చుకున్నాడనుకోండి, అది అంగం మెయింటైన్ కాదు. సో హార్డ్‌గా ఉన్నాయి ఎంటర్ అయినప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఎంజాయ్ ది ఫిమేల్ ఎనాటమీ. అమ్మాయి షోల్డర్సు, అమ్మాయి ముక్కు, అమ్మాయి చెంపలు ఆ టైంలో ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి చూస్తూ. అప్పుడు అది మెయింటైన్ అవుతుంది. అలా కాకుండా ఎంటర్ కాగానే పొద్దున ఆఫీసర్‌కు తిట్టిన విషయాలో, లేకుంటే ఇన్‌కమ్ టాక్స్ విషయాలో, లేదా ఇంకేమైనా విషయాలు గుర్తు తెచ్చుకున్నాడనుకోండి, న్యాచురల్‌గానే రక్తం వెనక్కి వెళ్ళిపోతుంది. అతను శృంగారంలో పాల్గొనలేడు. సో ముందు మనస్సును కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. రెండోది ఫిజికల్‌గా స్టామినా పెంచుకోవాలి. మూడోది అవసరమైతే టాబ్లెట్స్ వాడుకోవాలి. టాబ్లెట్స్ కూడా పనిచేయని వాళ్ళకు ఆపరేషన్ అయినా చేయించుకోవాలి. మొత్తానికి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త బాధ్యత ఏమిటి అంటే అమ్మాయిని సంతృప్తిపరచడం. అమ్మాయిని సంతృప్తిపరచలేకపోతే అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. తర్వాత డైవోర్స్ దాకా కూడా వెళ్తుంటాయి. ఎవరి ఫ్యామిలీలో అయితే శృంగారం అనే ఫౌండేషను సరిగా ఉండదో, ఎక్కడైతే ఆ పునాది సరిగా ఉండదో దాని మీద కట్టే బిల్డింగు ఎక్కువ రోజులు ఉండదు. అలానే సార్ అతను ఇంకో కామెంట్ ఏం పెట్టిండంటే, అంగం మెత్తగైపోయినా సరే స్పెర్మ్ అయితే బయటికొస్తుంది. ఇలా ఎందుకు? స్పర్మ్ బయటికి రాగానే లోపల సింపథెటిక్ యాక్టివిటీ అని ఒక శరీరంలో ఒక రకమైన యాక్టివిటీ వస్తుంది. ఆ యాక్టివిటీ వల్ల అంగం మెత్తబడుతుంది. సో స్పర్మ్ బయటికి రాగానే అంగం మెత్తబడడం అనేది భగవంతుడు పెట్టిన సహజమైనటువంటి రిఫ్లెక్స్ యాక్షన్. ఈ తొందరగా మెత్తబడకూడదు అనుకున్నప్పుడు ఫ్లూయిడ్ కూడా బయటికి రాకుండా ఉండేందుకోసమని డపాక్సిటిన్ అనే ట్యాబ్లెట్ కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటాం. ఇందాక చెప్పినట్టు ఎవరైతే ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకు ఫ్లూయిడ్ కారిన తర్వాత కూడా అంగం అలాగే గట్టిగా ఉంటుంది. కనుక వాళ్ళు దే కెన్ కంటిన్యూ దేర్ శృంగారం.